సో చాలా మటుకు కిడ్నీలో స్టోన్స్ ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే అసలు మంచినీళ్ళు అనేది మనం మర్చిపోతున్నాం. కోకోట్ 2 తాగేసి రాత్రి బియర్ తాగేసేది కాదు. ఫస్ట్ మార్నింగ్ లేవగానే యూ షుడ్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్. కనీసం 2 గ్లాసులు వాటర్, దీని తర్వాత చెప్తాను. 2 గ్లాసులు వాటర్ ఆర్ ఏదన్నా, బట్ ఇది నేను మొదలెట్టాను. టర్మరిక్, పెప్పర్, జింజర్ వాటర్. ఇది జింజర్ లెమన్ వాటర్. ఇదేంటంటే 700 ml బాటిల్ ఇది. సో ఇదేంటంటే హాట్ వాటర్ అంటే వామ్ వాటర్ ఉండాలి, చల్లటి నీళ్ళు తాగకూడదు. చల్లటి నీళ్ళు తాగకూడదు, గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. ఆల్వేస్ మార్నింగ్ నెవర్ డ్రింక్ కోల్డ్ వాటర్. కోల్డ్ వాటర్ హార్ట్ అటాక్స్ చాలా వాటికి ఎర్లీ మార్నింగ్స్ ఇట్స్ అ వెరీ డేంజరస్ దిస్ థింగ్. కోల్డ్ వాటర్ ఎర్లీ మార్నింగ్ అయితే హార్ట్ అటాక్ పాసిబుల్ బికాస్ యువర్ బాడీ హ్యాస్ టు వేక్ అప్ నా. సో దిస్ మచ్ ఆఫ్ కొంచెం కొంచెంగా పెంచాలి. దిస్ మచ్ ఆఫ్ టర్మరిక్. ఓకే, నా ఒట్టి టర్మరిక్ కాదు, కుర్క్యుమిన్ అని విన్నావా? కుర్క్యుమిన్ ఫామ్ అవ్వాలంటే లిటిల్ అంటే పించ్ ఆఫ్ పెప్పర్. ఇప్పుడు ఇది కుర్క్యుమిన్ ఫామ్ అవుతుంది అనమాట. కుర్క్యుమిన్ గోల్డెన్ వాటర్ లాగే ఉంది. కుర్క్యుమిన్ ఫామ్ అవుతుంది. దీంట్లో క్రష్డ్ జింజర్, ఇవన్నీ టేస్టీగా ఉంటుంది పొద్దున తాగడానికి. అండ్ యూ స్క్వీజ్ హాఫ్ ఆర్ ఫుల్ లెమన్ యాజ్ పర్ యువర్ కంఫర్ట్. ఓకే, ఇది ఎర్లీ మార్నింగ్ తాగాల. ఇది నేను 4:35 కల్లా తాగేస్తాను మార్నింగ్. సో ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ ఫర్ యూ బికాస్ ఎవరికైనా ఉపయోగపడుతుందని వి హ్యాడ్. సో దిస్ ఇస్ ది పవర్ హౌస్. బాడీలో ఇన్ఫ్లమేషన్స్, బాడీ పెయిన్స్, ఎవ్రీథింగ్. అంటే ఇట్ ఈస్ మై థింగ్. అగైన్ ఐఎమ్ నాట్ కన్సర్న్ మెడికల్, మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్. సో ఎన్ని నెలలుగా చేస్తున్నారు ఇది మీరు? ఏమా ఎన్ని నెలలుగా చేస్తున్నారు ఇది? ఇది దాదాపు 1 year పైన చేస్తున్నా. 1 year నుండి మీలో మార్పు కూడా కనిపిస్తుంది. మీ స్కిన్, ఎవ్రీథింగ్ టర్మరిక్. సో ఈ స్కిన్ ఇన్ ఎవ్రీథింగ్ యువర్ ఫ్రమ్ ఫస్ట్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది బాడీలో. నీకు దెబ్బలు తగినా త్వరగా తగ్గిపోతాయి. బాడీలో ఇన్ఫ్లమేషన్, ఇమ్యూనిటీ పెరుగుతుంది, కోల్డ్, కాఫ్స్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. పొద్దున టేస్టీగా ఉంటుంది. లైక్ ఏ గ్రీన్ టీ. యూ ఎంజాయ్ దిస్. సిప్ ఇట్ ఫర్ హాఫ్ అన్ అవర్. ఒకేసారి గలుపుకోవడం కాదు. సిప్ ఇట్. దిస్ ఈజ్ మై ఫస్ట్ హ్యాక్, మ్యాజిక్ దిస్ థింగ్ ఫర్ దాట్. అయిన తర్వాత ఐ హ్యావ్ ఎ గుడ్ ఫిల్టర్ కాఫీ ఆఫ్టర్ మై స్ట్రెచ్ ఎక్సర్సైజెస్. స్ట్రెచ్ ఎక్సర్సైజ్ 30-40 minutes total body stretch. I have butterfly inside the house. Wow. All divine science. I believe it's all divine science. Exactly. And the black brown butterfly ఎక్కడున్నా వస్తూనే ఉంటాయి నా చుట్టూ. ఇది మన జనరల్గా ఏంటంటే ఇప్పుడు ప్రోటీన్ డైట్స్ అని అవన్నీ తింటున్నారు. చాలా మంచిదే, నేను తింటా ప్రోటీన్ డైట్స్. న్యాచురల్ ప్రోటీన్స్ ఓన్లీ, నో పౌడర్స్. ఓకే, ఎగ్స్ ఆర్ అనిమల్ ప్రోటీన్స్. కానీ ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ మార్నింగ్ వాక్, ఇది ఏంటంటే బెండి వాటర్, కుక్కర వాటర్ అంటారు. నైట్ మనం బెండకాయలు అవి ఫ్రై చేసి తింటున్నాం. ఏముంది దాంట్లో ఫైబర్? ఏముంది చెప్పు దాంట్లో ఫైబర్? ఫ్రై చేసాక నథింగ్. దిస్ యూ షూట్ అ క్లోజ్. నైట్ నానబెట్టాలి ఇది, అంటే మార్నింగ్కి వస్తుంది. యూ షూట్ అ క్లోజ్ ఆఫ్ దట్. సి ఇట్స్ సచ్ అ టేస్టీ వాటర్, ఆల్మోస్ట్ కోకోనట్ వాటర్ లాగా ఉంటుంది ఇది. సి ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్, షో యూ నౌ. క్లోజ్లో ఉన్నారా? ఎంత ఫైబర్ వస్తుంది చూడు. ఇలా 1 minute. ప్రతి వాటిలో కొలాజిన్ ఉంటుంది అంటారు. కొలాజిన్ అండ్ అంత ఫైబర్. ఒక్క గ్లాస్ ఆల్టర్నేట్ డే తాగితే చాలు నా వరకు. అది ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఎనీబడి, ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ ఐ విల్ స్టార్ట్. యూ క్రష్ ఇట్. ఇంత ఫైబర్ ఎన్ని రోజులు నువ్వు బెండకాయ తింటే లేకపోతే ఫైబర్ పౌడర్ తింటే ఏదో వస్తుంది. ఎంత ఫైబర్ వస్తుంది చూడు. ఇది మార్నింగ్ వాక్ తర్వాత తీసుకుంటారా? ఆఫ్టర్ మార్నింగ్ వాక్ ఇది కూడా నిదానంగా తీసుకోవాలి, లేకపోతే స్టమక్ బ్లోటింగ్ ఉంటుంది. సో ఐ టేక్ ఇట్. ఇంకా వస్తుంది చూడు. ఎంత మ్యాజిక్ మన దగ్గర, మన భారతదేశంలో, మన మట్టి మీద మనకి దేవుడిచ్చినవి ఉంటే నువ్వు ఫైబర్ పౌడర్ అని ఆర్డర్ చేసి ఎక్కడో దాన్ని తిని ఇంకా ఎంత వస్తుంది చూడు. ఎంత కట్ చేసినా వస్తూనే ఉంటుంది చూడు. కట్ చేసాను వస్తూనే ఉంటుంది. ఇంకా ఎంత మన చేతిలో అమృతం పెట్టుకుని. సి ఐ షో యూ. ఇట్ ఈస్ లైక్ థిక్ నెయ్యిలా ఉంటుంది వాటర్. ఎంత థిక్గా ఉంది.
ఒక్క గ్లాస్ తాగితే ఆల్టర్నేట్ డే కాన్స్టిపేషన్ ఉండదు. ఎందుకు ఉంటుంది ఇంత ఫైబర్? దెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్స్ అవసరం లేదు. ఇంత స్ట్రాంగ్, ఎంత టేస్టీగా ఉంటుందంటే ఏ టేస్ట్ ఉండదు, ఆల్మోస్ట్ కోకోనట్ వాటర్కి దగ్గరలో ఉంటుంది. ఇంట్లో యూ కెన్ మిక్స్ లిటిల్ బిట్ ఆఫ్ లైమ్ ఆర్ వాట్ ఎవర్ యూ లైక్, బట్ టేస్ట్ ఇట్, ట్రై ఇట్. చాలామంది అయ్యో మా ఫ్రెండ్స్ అంత జిగట్ ఉంటుందా, నీకేముండదు, ట్రై ఇట్, డ్రింక్ ఇట్, ఇట్స్ అమృతం. సో దిస్ ఈస్ వన్ థింగ్. ఇది ఒక రౌండ్. దెన్ కమ్స్ మై బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మార్నింగ్ ఐ హ్యావ్, లాస్ట్ టైం నీకు చెప్పాను కదా, నట్స్, 4 almonds and 2 dates, walnuts. So after my gym workout, full gym workout tarvata, you need proteins, you know this thing. ఈ 2 dates, you see your energy after this. Energy, nourish, energy అంటుంటారు కదా. All the secrets. I'm telling you openly, this is for everybody. అందరూ దీన్ని ట్రై చేయొచ్చు. ఎవరికి కావాలి? నథింగ్. అండ్ ఇదొకటి, అఫ్ కోర్స్ ఇది కొత్తగా వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు బ్రాండింగ్, ఇట్స్ కాల్డ్ మైక్రో గ్రీన్స్. ఏంటంటే 5 varieties of 5 varieties of రాడిష్తో సహా, దీన్ని సీడ్స్ కాదు, స్ప్రౌట్స్. యూ టేస్ట్ అ లిటిల్ బిట్, ఎంత టేస్టీగా ఉంటుందంటే అది. ఇది మెంబర్షిప్ చాలా లిమిటెడ్, అది చాలా ఇస్తారు హ్యాపీగా. ఇది 20 grams a day. దిస్ ఇస్ 20 grams a day. దెన్ ఒకరోజు ఐ హ్యావ్ ఆమ్లెట్. సి డైటింగ్, చాలా మంది ఏంటంటే డైటింగ్ అంటే పస్తువులు ఉండడం. నిన్నట్లేదు నేను ఇలా అంటారు. సో నేనేం చేస్తానంటే ఐ మేక్ మై డయట్ వెరీ టేస్టీ. స్ప్రౌట్స్ ఇలా చక్కగా ఉల్లిపాయలు వేసుకుని, పచ్చిమిరపకాయలు వేసుకుని, నిమ్మకాయ పిండి, దాన్ని రాత్రి నానబెట్టాలి. నానబెట్టి తింటే యూ ఎంజాయ్ దట్ ఫుడ్. ఒకరోజు ఐ మేక్ అన్ ఆమ్లెట్, ఒకరోజు బాయిల్డ్ ఎగ్స్ విత్ పెప్పర్ సాల్ట్. సో animal protein and plant protein I alternate. సో 100% ఇది రైసిన్స్, ఇది వాటర్లో ఉంటుంది, పొద్దున్న తాగితే వైన్లా ఉంటుంది, ఎంత తీయగా ఉంటుంది అంటే. ఎస్. సో దీన్ని ఒక 4-5 రైసిన్స్ కళ్ళకి చాలా మంచిది. సో ఇవన్నీ కూడా మన చేతిలో, మన భారతదేశంలో, మన దీంట్లోంచి వచ్చినాయి ఇవన్నీ కూడా చాలా మటుకు. అంటే ఐ డోంట్ సే ఎవ్రీథింగ్, బట్ ఇవన్నీ కూడా మన దగ్గర పెట్టుకుని, ఎస్ మెడిసిన్, రెస్పెక్ట్ మెడిసిన్, రెస్పెక్ట్ ఇంగ్లీష్ మెడిసిన్, రెస్పెక్ట్ హోమియోపతి, రెస్పెక్ట్ ఎవ్రీథింగ్. బట్ ఇవన్నీ కనుక మనం చేస్తే అలాంగ్ విత్ యువర్ స్ట్రెచెస్ అండ్ ఆల్ దాట్, యూ డోంట్ నీడ్ మచ్ ఆఫ్ డాక్టర్స్. ఎగ్జాక్ట్లీ. అంటే బిజీ స్కెడ్యూల్స్ అనుకుంటూ ఉంటారు కానీ నరేష్ గారు కూడా బిజీనే, బాగా బిజీనే. బట్ 1 గంట ముందు లేవడం వల్ల మన ఆరోగ్యాన్ని ఇంత కాపాడుకోవచ్చు. నా లాస్ట్ ఇంటర్వ్యూ చూడండి నరేష్ గారిని, ఇప్పుడు చూడండి, 1 year ఇవన్నీ పాటించిన తర్వాత చాలా చేంజ్ ఉంది మీలో. థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ దిస్ థింగ్, ఇది నా అటెన్షన్ డ్రా చేసింది. వాట్ ఈస్ దిస్? See, this is black water. ఇప్పుడు చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్ స్టార్స్ ఆల్కలైన్ అంటారు. యా, ఇట్స్ హైలీ ఆల్కలైన్ బికాస్ ఆల్కలైన్, ఇది కూడా సి ఆల్కలైన్ ఎక్కువ తీసుకుంటే క్యాన్సర్ కూడా దూరంగా ఉంటుంది న్యాచురల్లీ. ఇట్స్ క్యాన్సర్ కిల్లర్ ఆల్కలైన్ వాటర్. సో ఇది బేసిక్గా లిటిల్ ఎక్స్పెన్సివ్, అది వదిలేసేయండి. ఇది బేసిక్గా ఏంటంటే న్యాచురల్ వాటర్. నేను ముందు ఏదో కూల్ డ్రింక్లా ఉంటుంది అనుకుంటే అబ్సల్యూట్ న్యాచురల్ వాటర్, ఏం పెద్ద టేస్ట్ చిన్న తేడా ఉంటుంది, మినరల్స్ ఉంటాయి కాబట్టి డీప్ డౌన్ ఎర్త్ నుంచి తీస్తారు. ఇది నేను రోజుకి 1 బాటిల్ 2 బాటిల్ తాగుతాను. వాటర్ తాగుతూనే ఉంటాను, ఈవినింగ్కి 3-4 liters తాగేస్తాను. సో యు ఆర్ ఫుల్లీ హైడ్రేటెడ్. దట్స్ వేర్ ద ఎనర్జీ కమ్స్, నాట్ ఫ్రమ్ జస్ట్ ప్రోటీన్స్. సో ఇదేంటంటే ఒకటి ఏంటంటే నువ్వు ఒక ఫుల్ బాటిల్ వాటర్ తాగడానికి ఇంత తాగితే చాలు, నీ దాహం తగ్గిపోతుంది. బికాస్ సో మచ్ మినరల్స్ ఇన్ సైడ్, ఆల్ దీస్ థింగ్స్. అంటే మీనింగ్ యూ డోంట్ ఫీల్ ఫుల్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు ఫుల్ బాటిల్ వాటర్ తాగడానికి ఇంత తాగితే నీకు సరిపోతుంది. రెండోది ఏంటంటే దాహాన్ని దూరంగా ఉంచుతుంది, ఎస్పెషలీ సమ్మర్లో ఎక్కువ ఐ టేక్ దిస్. సో ఆల్కలైన్ వాటర్ ఇస్ థింగ్. లంచ్ ఆల్సో నాకు రోజుకు ఒక ధాన్యం. నాకు మా గురుగారు రామజీరావు గారు చెప్పినటువంటి చిన్న సూత్రం అది, నా రకంగా నేను చేసుకుంటాను. ఒకరోజు లంచ్ ఐ ఎంజాయ్ మంచి, ఒకరోజు రాగి ముద్ద, కోడి పులుసు, ఒకరోజు జొన్న రొట్టె, ఒకే ఒక జొన్న రొట్టె మంచి పెద్దది విత్ నైస్ చికెన్ ఆర్ దిస్ థింగ్ ఆర్ పప్పు వాట్ ఎవర్. ఒకరోజు ఐ హ్యావ్ దిస్ కొర్ర అన్నాము, ఒకరోజు కినోవా పలావ్ చేసుకుంటాము.
సో ఎంజాయ్ దట్ కినోవా పులావ్. వన్ డే బ్రౌన్ రైస్, మళ్ళీ సండే మంచి బిర్యానీ, ఫుల్ ఈట్ ఎంజాయ్. బాస్మతి. సో అంటే యూ హావ్ టు బ్రేక్ దట్. అలాంటప్పుడు సో బిర్యానీలో చాలా రకాలు ఉన్నాయి కదా, మీకు ఏ బిర్యానీ? అంబూర్ బిర్యానీ ఉంటుంది, దొన్నె ఉంటుంది, హైదరాబాదీ దమ్. మై హైదరాబాదీ విల్ లవ్ హైదరాబాదీ బిర్యానీ. ఐఎమ్ పక్కా హైదరాబాదీ. దెన్ ఆఫ్ కోర్స్ పవిత్ర మేక్స్ పాటియాలా బిర్యానీ ఒకటి చేస్తుంది, సూపర్ ఉంటుంది. పాటియాలా బిర్యానీ ఇట్స్ అమేజింగ్ డిష్. సమ్డే ఐ విల్ మేక్ యూ టేస్ట్ ఇట్. సో దేర్ ఆర్ అదర్ బిర్యానీస్, దెన్ పులావ్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ హైదరాబాద్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఆర్ పాటియాలా బిర్యానీ వాట్ వీ మేక్ ఎట్ హోమ్. ఈ బిర్యానీస్ కూడా నేను బయట ఎక్కువ తిన్నాను, ఎందుకంటే బయట అనకూడదు. సో ఇంట్లో హెల్దీ ఆయిల్తో, ఆలివ్ ఆయిల్తో వీ మేక్ ఇట్. సో ఆల్ దిస్ డెఫినెట్లీ డైజెషన్ దగ్గర నుంచి ఇట్ షోస్ ఆన్ యువర్ స్కిన్, ఆన్ యువర్ ఎనర్జీ, ఎవ్రీథింగ్. ఐ బిలీవ్ హోమ్ ఫుడ్ వీ షుడ్ అవాయిడ్. అది చిన్న ఇదైనా కూడా హోమ్ ఫుడ్ ఒక్క ఐటమ్ చాలు. హోమ్ ఫుడ్ చేసుకుంటే యూఆర్ సేఫ్. పర్ఫెక్ట్. మీరు చాలామంది, నేను సెట్లో చెప్పాను మీకు, విన్నాను మీకు తెలుగు రాయడం రాదు అని. మీకు ఇప్పటికీ తెలుగు రాయడం రాదా? లేదు, అంటే బేసిక్ ఏంటంటే అందరం మేము మెడ్రాస్లో పుట్టి పెరిగారు కాబట్టి. సో తమిళ్ వస్తుంది సెకండ్ లాంగ్వేజ్. అఫ్కోర్స్ మన చదువు అంతంత మాత్రం, అది ఎప్పుడు ఓపెన్గా చెప్తుంటాను నేను అంతటా. కాకపోతే ఏమా నేను డిగ్రీ దాకా వెళ్ళలేదు. నా టెన్త్కి అయ్యేటప్పటికి హీరో అయిపోయింది. 17th ఇయర్ 4 స్తంభాలట. సో అన్నీ అలా వచ్చేసినాయి. సో ఏది కూడా మై ఫోకస్ వాజ్ అన్ యాక్టింగ్. ఎక్కువ లాంగ్వేజెస్ డిగ్రీస్ మీద వెళ్ళలేదు. నా డిగ్రీ ఏంటంటే ఎక్కువ మందితో కనెక్ట్ అవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్, ఇన్స్పిరేషన్ డ్రా అవడం, దాన్ని కొంచెం రీసెర్చ్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం. స్క్రిప్టింగ్ ఐ హ్యావ్ ఎ గుడ్ మెమరీ. చక్కగా నేను ఇప్పుడు అందరు ఇంగ్లీష్ అంటున్నారు, సో ఇప్పుడు ఆల్ ఇంగ్లీష్కి వెళ్తాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, సి మై పర్ఫార్మెన్స్ ఇస్ ఇంపార్టెంట్, మై డిక్షన్ ఇస్ ఇంపార్టెంట్. మంచి తెలుగులో స్పష్టంగా మాట్లాడతాను నేను తెలుగు. స్కూల్ సార్, ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. సో దట్స్ మై మర్చిపోయాను, ఇది రాగి చెంబు. ఓకే. దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్. ఇది సిప్ చేస్తూ ఉంటా నైట్, దీన్ని నీళ్ళలో వేసేసి. దిస్ ఆల్కలైన్, ఇట్స్ ఆల్ కంప్లీట్లీ. సో ఇవన్నీ కూడా ఇదే ప్లాస్టిక్ బాటిల్, రాత్రి పెట్టిన వాటర్. సో మార్నింగ్ నుంచి నాకు దాహం వేసినప్పుడల్లా సిప్ చేస్తుంటా. సమ్మర్లో ఎక్కువ పడన్ షూట్ నాతో పాటు వచ్చేస్తుంది, నాతో పాటు క్యారవన్లో ఉంటుంది. జిమ్కి వెళ్ళినా కూడా ఇదే తీసుకెళ్తారు. అందరు దేవాలు ఇప్పుడు అందరూ కొనడం మొదలెట్టారు. సో దిస్ సో మచ్ మనం చేయగలిగింది మన దగ్గర ఉన్నాయి, అంత అవైలబుల్ ఆన్లైన్. సో అన్నీ మన చేతిలో ఉంది. ఇక మనం మన మీద ఫోకస్ చేసుకుంటే అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవితం ఏంటి, వీళ్ళు ఎందుకు ఇలా పైకి వెళ్ళిపోతున్నారు అని కాకుండా నేను బాగుండాలి, నేను బాగుంటే అందరూ బాగుండాలి అనుకుంటే అన్నీ బాగా వస్తాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.